చంద్రబాబు నాయుడు గారు అని విద్యాశాఖ మంత్రిగా చేసినప్పుడు ప్రభుత్వ పాఠశాలని మీరు బలోపేతం చేయాలా, ఒక పద్ధతి ప్రకారం మీరు వ్యవస్థని ముందలు తీసుకెళ్లాలా. ప్రభుత్వ పాఠశాలలో గత 5 సంవత్సరాలు దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. దానికి ఫుల్ స్టాప్ పెడతామే కాకుండా మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలకి ప్రజలు వాళ్ళ పిల్లలు పంపించే విధంగా తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్తాం జరిగింది. దాంట్లో భాగంగా మీరందరూ చూస్తే ఒక పక్కన అధికారులతో సమీక్ష చేస్తూ ఇంకో పక్కన డేటా తీసుకుని ఏ స్కూలు ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, పిల్లల మార్కులు ఎలా ఉన్నాయి, అటెండెన్స్ ఎలా ఉంది, కంప్యూటర్ ల్యాబ్ ఉందా లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోటుపాట్లు ఏంటి, ఇవన్నీ కూడా నేను తెలుసుకుంటాం జరిగింది. దాని తర్వాత ఎప్పుడన్నా నేను జిల్లాలకు వచ్చినప్పుడు, నేను పక్క జిల్లాలకు వచ్చినప్పుడు ఒకరోజు ఎవరికి చెప్పకుండా, మీకెక్కడ తెలుసో నాకు తెలియదు కానీ ఎవరికి చెప్పకుండా నేను అనుకున్న పాఠశాలలకు వెళ్తాం జరిగింది. ఈరోజు కూడా నియోజకవర్గంలోకి వచ్చిన తర్వాతనే గౌరవ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మీ నియోజకవర్గంకి వచ్చాను, ఫలానా పాఠశాలలోకి వెళ్తున్నానని చెప్తాం జరిగింది. మీడియా మిత్రులు మీకు కూడా తెలుసు, మీకు కూడా లాస్ట్ మినిట్ ఇన్ఫర్మేషన్ వచ్చిండదు. ఇది ఎందుకు చేస్తుంటే వాస్తవాలు తెలుసుకోవాలి. ఏ ఆశయాలతో అయితే మేము పాలసీస్ అన్ని రూపొందిస్తున్నాం అది పాఠశాలకు వచ్చి కదా అమలు అవుతుందా లేదా, ఉపాధ్యాయుల ఆలోచన ఏంటి, ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య ఎట్లా అందించాలి, వాళ్ళతో కూడా నేను ఈరోజు డిస్కస్ చేస్తాను జరిగింది. ముందు ఈ కార్యక్రమాన్ని నేను కొనసాగిస్తాను. ఈరోజు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే కేవలం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, ఉపాధ్యాయుల్ని కూడా గౌరవించాలి, వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి. తల్లిదండ్రులను కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా వాళ్ళని కూడా ప్రభుత్వ పాఠశాలలో భాగస్వామ్యం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆ పేరెంట్ టీచర్ మీటింగ్కి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు కూడా వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడి ఇంకా ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళతో చర్చించి ఆ పాఠశాలను ఎలా బలోపేతం చేయాలని దాని మీద కూడా చర్చించి వాళ్ళు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత అవి మేము సెంట్రలీ అమలు చేసే బాధ్యత మీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ఆలోచనతో ఈరోజు శ్రీకాకుళం పట్టణానికి వస్తాం జరిగింది. ఆల్రెడీ నేను దానికోసం రిపోర్ట్ అడిగాను. కానీ ప్రధానంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్లో దాదాపు 2500 కోట్ల బకాయిలు పెట్టింది గత ప్రభుత్వం. చిక్కి గుడ్ల పేమెంట్ 200 కోట్ల బకాయిలు పెట్టింది. ఆయాలకి రావాల్సిన జీతాలు దాదాపు 4-5 నెలలు బకాయిలు పెట్టింది. అవన్నీ ఒక పద్ధతి ప్రకారం తీర్చుకుంటూ మేము వస్తున్నాం. నాడు నేడు కింద గత ప్రభుత్వం కార్యక్రమాలు ప్రారంభించింది, వాళ్ళే ఆపేస్తాం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగేది కాదు, వాళ్ళు పేమెంట్ చేయక ఆపేస్తాం జరిగింది. ఆల్రెడీ దానిపైన నేను ప్రాథమిక నివేదిక అడిగాను. ఎంక్వైరీ అయిన తర్వాత తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. వెంకటేశ్వర స్వామి చూసుకుంటారు సార్. రేపు దర్శనానికి వెళ్తున్నారు, అన్ని మతాలని మనం గౌరవించాలి. నేను చర్చికి వెళ్తే వాళ్ళ విధి విధానాలు నేను పాటిస్తాను, మసీదుకి వెళ్తే వాళ్ళ విధి విధానాలు నేను పాటిస్తాను, గుడికి వెళ్తే వాళ్ళ విధి విధానాలు నేను పాటిస్తాను. సో కొన్ని వాళ్ళ విధి విధానాల్లో కొన్ని సంతకాలు పెట్టాలని ఉంటుంది, కొన్ని కింద కూర్చోవాలని ఉంటుంది, కొంత పైన కూర్చోవాలని ఉంటుంది, మహిళలు ఒక సైడ్ కూర్చోవాలంటారు. అవన్నీ మనం గౌరవిస్తాం, పాటిస్తాం. అది మాజీ ముఖ్యమంత్రి వర్యులు పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా పాటిస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను. దానికి నేను ఎలా సమాధానం చెప్పమంటావు అంటే ఆయన ఒప్పుకుంటున్నారా? దయచేసి మీడియా మిత్రులందరినీ అడగదలుచుకున్నా. అంటే మాజీ స్పీకర్ గారు ఒప్పుకుంటున్నారా కల్తీ జరిగిందని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు మీడియా మిత్రులందరూ కూడా తెలుసు, మీరు కూడా గత 5 సంవత్సరాలు తిరుమలకి వెళ్ళిన వాళ్ళు. పాదయాత్రలో ఎవరిని కలిసినా నాణ్యత లేదు, లడ్డు పాడైపోతుంది, భోజనం సరిగా లేదు, అసలు టీటీడీ విధి విధానాలు సరిగా లేదు అని చెప్పింది. నిన్న మొన్న కూడా వీడియోలు బయటకు వచ్చినాయి. వైవి సుబ్బారెడ్డి గారు అన్ని పెంచుదాం, అన్ని ఫీజు పెంచుదాం, సామాన్యులకి దేవుడిని దూరం చేసే విధంగా వాళ్ళు ప్రవర్తించారు, జరిగింది. సో అవన్నీ కరెక్ట్ చేసే క్రమంలో ఇది బయటకు వచ్చింది.
నేను కూడా ఈఓ గారిని కలిసినప్పుడు చెప్పాను, మొత్తం ప్రక్షాళన చేయండి, అన్ని టెస్ట్ చేయండి. ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి. నేను పాదయాత్రలో కూడా మీరు చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను దాని గురించి. పాదయాత్రలో నేను ట్వీట్ పెట్టాను, అందరూ వచ్చి నాకు కంప్లైంట్ చేస్తున్నారు, ఇది సరికాదు, దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామి అని చెప్పాను. ఏమైందో ప్రజలే చూశారు, ప్రజలే గుణపాఠం చెప్పారు. వైకాపా పార్టీకి చెందిన రాజకీయ నాయకుల్ని వైస్ ఛాన్సలర్గా నియమిస్తాం చాలా చాలా బాధాకరం. ఆంధ్ర యూనివర్సిటీ మన ఆంధ్ర రాష్ట్రంలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీ. అలాంటి యూనివర్సిటీలోనే ఎలాంటి అరాచకాలు జరిగినాయి మీ అందరూ తెలుసు. అందుకే దాదాపు అందరూ వైస్ ఛాన్సలర్స్ అందరూ కూడా రాజీనామా చేశారు. ఆల్రెడీ కొన్ని యూనివర్సిటీలు ఎంక్వైరీలు వేశారు, రిపోర్ట్లు నా టేబుల్ మీద ఇప్పుడు ఉన్నాయి. తొందరలోనే అవన్నీ మేము రివ్యూ చేస్తాం. తప్పనిసరిగా ఎవరన్నా తప్పు చేస్తే యాక్షన్ తీసుకుంటాం. ఒక్క నిమిషం, లేదు లేదు లేదు, తప్పది. ఆయన ఏమన్నాడు, తెరిచాను పూర్తిగా తెరలేదన్నాడు. నేను ఒక్క నిమిషం స్వామి, ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఆయన ఏమన్నాడు, తెరిచారు సార్ పూర్తిగా తెరవలేదు. అక్కడ ఒప్పుకున్నాడు కదా తెరిచానని. బాస్, నేను రెడ్ బుక్లో ఏం రాశాను, ఏం చెప్పాను, నేను పబ్లిక్ మీటింగ్లో ఏం చెప్పాను, ఏ అధికారులు వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలు ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు నేను వదిలిపెట్టాను అని చెప్పాను. ఈరోజు ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ జరిగింది. నేను సింహాచలం గుడి దగ్గర ఉన్నప్పుడు ఒక కానిస్టేబుల్ గారు నా దగ్గరికి వచ్చి, అన్న ఒక బాధ ఆవేదనతో మీకు ఒక విషయం చెప్తున్నాను అన్న. చెప్పండి అన్న. వైకాపా ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు నాకు పాఠాలు చెప్పిన టీచర్ పైన బైండ్ ఓవర్ కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ కేసు కొంచెం తొలగించండి అని ఆయన చెప్పారు. చూడండి ఎలాంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే బాధ అన్నగారు 2-3 సార్లు చెప్పుంటాయి ఈరోజు నేను, ఎందుకంటే మనసులో పడిపోయింది. అంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎంత బాధపడుతున్నాడని ఉదాహరణ. పోస్టింగ్స్కి వచ్చి గల చాలా క్లారిటీగా పార్టీ మొత్తం వివరాలు సేకరించింది. మేము కూడా మనుషులమే, కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు 1-2 అటు ఇటు అవ్వచ్చు, సరిదిద్దుకున్నాక మేము సిద్ధంగా ఉన్నాం. అంతేగాని మీరు చూస్తే ఇప్పుడు చాలా దాదాపు 3 ఐపీఎస్ అధికారులను కూడా సస్పెండ్ చేస్తాం జరిగింది. చాలామంది కూడా ఇంకా పోస్టింగ్లో కూడా వేయలేదు. అది కూడా ఒక ఆరోపణ, మీరు ఇంకా స్పీడ్ చేయాలి కదా సార్ అని. అన్ని వివరాలు కొనుక్కోవాలి, రైట్ పర్సన్ రైట్ ప్లేస్లో పెట్టాలనేది మన ప్రభుత్వం లక్ష్యం. గౌరవ స్టీల్ మినిస్టర్ కుమారస్వామి గారు ఆయన వచ్చినప్పుడు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ మేము చేయట్లేదు అని చెప్పారు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయట్లేదని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయట్లేదని ఆయన చెప్పారు. దాని తర్వాత నేను మంత్రిగా వచ్చినప్పుడు 2వ ఉత్తరాంధ్రకు వస్తున్నాను, నేను చెప్పా, శాసనసభ్యులు చెప్పారు, ఎంపీలు చెప్పారు. వైకాపాకు నేను చెప్పేది అంటే సాక్షి చదివినా సాక్షి చూసినా ఆరోగ్యానికి హానికరం స్వామి. ఎందుకంటే తప్పుడు వార్తలు వాళ్ళు వేస్తారు. అసలు ఆ ప్రస్తావన ఎక్కడుంది వచ్చిందో, ఎవరన్నా మాట్లాడారా? మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి లైఫ్ లైన్ ఇమ్మీడియట్గా ఇవ్వాలి, లేదంటే ఈ షట్ డౌన్ అవుతున్నాయి బ్లాస్ట్ ఫర్నేసెస్ అని చెప్పి 500 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే పాపం నిర్మలా సీతారామన్ గారు లేదు మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్, ఇమ్మీడియట్గా నేను మాట్లాడతాను, ఫండ్స్ అరేంజ్ చేస్తానని కేంద్ర ప్రభుత్వం కూడా అనుకూలంగా స్పందించి నిధులకి ఇచ్చింది. మళ్ళీ వేర్ ఇస్ దట్ క్వశ్చన్? ఎందుకు వైకాపా వాళ్ళకి ఇంత కంగారు? అంటే వాళ్ళకి ఇంకేం దొరకట్లేదు, ఇదే మాట్లాడతారు, అదే వాళ్ళ పరిస్థితి. అందుకే ప్రజలందరూ కూడా చెప్తున్నా, సాక్షి పేపర్ చదివినా సాక్షి టీవీ చూసినా ఆరోగ్యానికి హానికరం. రోజుల పరిపాలనలో వెళ్ళమని చెప్పండి అమ్మా. 5 సంవత్సరాలు ప్రజల్ని విస్మరించి పరదాలు కట్టుకుని హెలికాప్టర్లు తిరిగిన కింద రోడ్లు క్లోజ్ చేసి వరద వచ్చినప్పుడు ఏదో తిరగాలి కనుక ఒక 2 గంటలు వచ్చి తిరిగేసి పారిపోతాం కాదు. ప్రజల కష్టకాలాలు ఉన్నప్పుడు వాళ్ళకి అండగా నిలబడాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. నేను సూటిగా ప్రశ్నిస్తాను, 5 సంవత్సరాలు మీరు ఏం చేశారండి? విచిత్రం ఏంటో తెలుసా, ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఆయన 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు చేయించుకున్నాడు. 2, అది ఒక్కోటి 6-7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట, 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు అంట. నేనే ఆశ్చర్యపోయా. ఎందుకు ఆశ్చర్యపోయానంటే ముఖ్యమంత్రి గారు బుల్లెట్ ప్రూఫ్ ఆనంలో తిరగాలి, దాంట్లో డౌట్లే, కాదని నేను అన్నట్లా. కానీ ఎప్పుడు బయటకు రాని ముఖ్యమంత్రికి 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఎందుకు? ఆల్రెడీ ఒకటి ఉంది, ఆల్రెడీ ఒకటి కొనుగోలు అయి ఉంది, ఇంకా 2 కొన్నాడు, అంటే 3 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు. ఎప్పుడైనా తిరిగాడా? ప్రజల్లోకి వచ్చారా? ప్రజల సమస్యలు తెలుసుకున్నారా? ఆయనకు సభ పెడితే ఆయనకి ప్రజలకి ఒక 100 మీటర్ల దూరం. పొరపాటున శ్రీకాకుళం వస్తే చెట్లన్నీ నరికేసేవారు, మీకు తెలుసు. విశాఖపట్నం వెళ్తే చెట్లను నరికేశారు. ఎందుకు భయపడ్డాడు?
ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్ చేశారు ప్రజావేదిక, ప్రజలు కూర్చున్నాడు, పరదాలు లేవు, బ్యారికేడ్లు లేవు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు. అది మాకు వైకాపా పార్టీ మధ్య ఉన్న తేడా. కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు? వైకాపా ప్రభుత్వం. టీటీడీ నిబంధనలో 250 కోట్ల కన్నా టర్న్ ఓవర్ ఎక్కువ ఉన్న కంపెనీకే కాంట్రాక్ట్లు ఇవ్వాలని ఉంది. ఎందుకు వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు అది 150 కోట్లు తగ్గించారని సూటిగా నేను ఆయన ప్రశ్నిస్తున్నా. రెండో విషయం, వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలే మొన్న నాకు వచ్చి ప్రభుత్వం మారిన తర్వాత దర్శనాలు బాగా జరుగుతున్నాయి, లడ్డు క్వాలిటీ బాగుంది, అన్నదానం చాలా ఇంప్రూవ్ అయింది వాళ్ళు చెప్పారు. నాకు కొంచెం ఆయన కూడా వాళ్ళ నాయకులకు ఫోన్ చేసి ఇది అవునా కాదో తెలుసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. 100% అమ్మా. ఇప్పుడు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఆధ్వర్యంలో అన్ని దేవాలయాలను ఎలా ఈ టెండరింగ్ ప్రాసెస్, క్వాలిటీ స్టాండర్డ్స్ ప్రాసెస్ ఎలా బలోపేతం చేయాలని అనుకున్నా వాళ్ళు నివేదిక ప్రభుత్వానికి ఇస్తారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత తప్పనిసరిగా మేము యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ అమ్మా. ఆల్రెడీ అమలు చేస్తున్నాం కదా స్వామి. అవును స్వామి, ఎన్ని రోజులైంది ప్రభుత్వ అధికారంలోకి వచ్చి? అవును, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం అమ్మా. ఈయనమ్మా ఎవరు చెప్పారమ్మా? ఎవరు చెప్పారు? అవును ఎవరు చెప్పారు? ఎప్పుడో చూపించమ్మా. చూపించు. ఐఎమ్ రెడీ. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఐఎమ్ రెడీ అమ్మా. చూపించు. ఏ కాగితం పైన నేను చెప్పాను 100 రోజులు చేస్తాను. 100 రోజులు ఎక్కడ చెప్పాను? నా వీడియో చూపించు. ఐఎమ్ హియర్ బ్రదర్. జగన్ లాగా నేను పారిపోయే వ్యక్తిని కాదు. జగన్ లాగా పరదాలు కట్టుకుని తిరిగే తిరిగే వ్యక్తిని కాదు. నేను చూడు చెప్తున్నా, మూసేసిన అన్న క్యాంటీన్ మేము తిరిగి ప్రారంభించాం. నంబర్ 1. నంబర్ 2 మెగా డిఏసి ఇస్తానని ఇచ్చాం. నంబర్ 3 1000 రూపాయలు పెన్షన్ స్వామి 100 రోజులు పెంచాం. జగన్ ఎన్ని సంవత్సరాలు తీసుకున్నాడు? 5 సంవత్సరాలు తీసుకున్నాడు.